దిస్ ఈస్ ఫ్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫ్రెండ్స్, అది ఇంకేదో కాదు, మన వాట్సాప్లో కొత్తగా అప్డేట్ అయిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఆ ఫీచర్ ఇంకేదో కాదు, మన ఫోటో లవర్స్ కానీ అండ్ స్టేటస్ లవర్స్ కానీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే నార్మల్ పీపుల్ కూడా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఫీచర్ గురించి తెలుసుకోబోయేందు నీకు కొత్తగా ఏం చెప్పేది లేదు, అందరూ రొటీన్గా చెప్తూనే ఉంటారు. మన వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బాగా నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఇంకా బాగా నచ్చిందంటే వెళ్ళి షేర్ చేసేసిన ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలోచన, ఆ ఫీచర్ గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా సరే మనం బర్త్డే విషెస్ కానీ యానివర్సరీ విషెస్ కానీ లేదా మన ఫోటోలకి మనకి సాంగ్స్ సెట్ చేసుకొని స్టేటస్ పెట్టుకోవాలనుకుంటే అదర్ యాప్స్ని ఉపయోగించుకొని సెట్ చేసుకునే వాళ్ళము. సెట్ చేసుకుని మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మన వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన వాట్సాప్ వాళ్ళు కొత్త ఫీచర్ అనేది తీసుకుని వచ్చారు. మొత్తం ఎడిటింగ్ ఆప్షన్ అంతా మన స్టేటస్లోనే ఈ ఆప్షన్ అనేది తీసుకుని వచ్చారు. అది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుని స్టేటస్ పెట్టాలనేది ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మన యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం 5 ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ టెక్స్ట్ అంటే మనం ఓన్లీ టెక్స్ట్ మాత్రమే టైప్ చేసుకొని మన స్టేటస్గా సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మ్యూజిక్ వరకు కావాలనుకుంటే మ్యూజిక్ వరకు సెట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లేఅవుట్, ఈ లేఅవుట్ ఏంటంటే మనకు కావాల్సిన 4-5 ఫోటోలు సెలెక్ట్ చేసుకుని దానికి ఏ ఫ్రేమ్లో కావాలనుకుంటే ఆ ఫ్రేమ్లో సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఈ ఫ్రేమ్కి అనేది మనము ఇక్కడి నుంచే మ్యూజిక్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ కూడా ఏంటంటే మనం మ్యూజిక్ అనేది ఈ విధంగా మనకి ఆల్బమ్గా కనిపించాలా, లేదనుకుంటే ఈ విధంగా చిన్న లోగో లాగా కనిపించాలా, లేదా అసలు మ్యూజిక్కే ఈ లోగో ఇమేజ్ ఏం వద్దు అనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఓన్లీ మ్యూజిక్ వరకే వస్తుంది. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము స్టిక్కర్స్ కూడా ఇక్కడి నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే చూడండి, మనకి టైమర్ కావాలన్నా టైమర్గా సెట్ చేసుకోవచ్చు. లేదా ఇంకో ఫోటో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి మనం ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే చూడండి, స్టిక్కర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ లొకేషన్ కూడా మనం ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ లొకేషన్ అనేది కూడా మనం ఇక్కడ నుంచే ఎడిటింగ్ చేసుకొని సెలెక్ట్ యువర్ కరెక్ట్ లొకేషన్ పెట్టేసి ఈ విధంగా మనం లొకేషన్ అనేది ఇక్కడ మన ఫోటోలోనే ఎడిటింగ్లోనే కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చూడండి, దీని మీద ఏవైనా చిన్న టైప్ చేయాలనుకుంటే టీ మీద క్లిక్ చేసుకుంటే మనకు మామూలుగా చూపిస్తున్నాను హాయ్ అని పెట్టి టెక్స్ట్ మాత్రంగా కూడా టైప్ చేసుకుని ఈ విధంగా ఒక సైడ్కి సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత చూడండి, యాడ్ ఏ క్యాప్షన్, ఇది మెయిన్ ఎవరెవరికి సెండ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. తర్వాత మామూలుగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్రివ్యూ చేసుకొని ఈ సెండ్ స్టేటస్ మీద క్లిక్ చేసుకున్నామంటే మాత్రము మన స్టేటస్ అనేది సెండ్ చేసుకోవచ్చు. నేను ఎంత తీసేసిన తర్వాత 4th ఆప్షన్ ఇక్కడ చూడండి, వాయిస్. ఈ వాయిస్ దేనికంటే మనము ఏదైనా సరే మనం పర్టికులర్గా ఓన్లీ వాయిస్ రికార్డు మాత్రమే పెట్టాలి అనుకుంటే మాత్రము దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని మన వాయిస్ రికార్డు అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఎటువంటి అదర్ యాప్స్ని ఉపయోగించకుండా వాట్సాప్లోనే మొత్తం ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. టాపిక్ వీడియోలు కావాలంటే మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే నేను చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్.